బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జీవితంలో అరుదైన మార్పులు 100% జరగబోయేది ఇదే. రాళ్ళు వేసిన చేతిలోనే పూలు. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి అరుదైన మార్పులు మీరు చూడబోతున్నారు? మీ జీవితం ఏ విధంగా ఉండబోతుంది? 100% జరగబోయేదేమిటి? అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. శ్రీ గణపతి జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, విదేశీ ప్రయాణం, సంతానం లేకపోవడం, రాజకీయ పరంగాను గిట్టని వారు మనపైన చెడు చేయడం, ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నంబర్ 9000964941. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కరగబోయే అరుదైన మార్పులు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అన్నీ కూడా మనము ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అయితే కలిసి రాబోతూ ఉంది. వీరి జీవితంలో ఊహించని పరిణామాలు అయితే వీరి సొంతం కాబోతూ ఉన్నాయి. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. వాటి గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి సమయం ప్రారంభించబోయే పనులలో శ్రమ పెరగనుంది. ఆత్మీయుల సహాయ సహకారాలు మీకు అన్ని విధాలుగా కూడా మేలును కలుగజేస్తాయి. శత్రువులు మిత్రులు అవుతారు. ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం శక్తిని ఇస్తుంది. మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి. శుభప్రదమైన కాలం కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు. ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తోంది. మానసికంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. నూతన కార్యసిద్ధి ఉంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ యొక్క ప్రయత్నాలు వృధా ప్రయాసలవుతాయి. అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందనుంది. ఒక వ్యవహారంలో మీ ముందు చూపి వ్యవహార శైలికి ప్రశంసలు కూడా లభిస్తాయి. గొప్పవారి సత్సాంగత్యం మీకు ఏర్పడుతుంది. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శన మీకు చాలా గొప్ప ఫలితాలను అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఈ రాశి వారికి ఈ సమయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి సందర్శనం శుభప్రదమని చెప్పడంలో కూడా సందేహం లేదండి. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మనమైతే తెలుసుకున్నాం కదా. ఇక కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, అసలు కర్కాటక రాశి వారి గుణగణాలు, వీరు చేయాల్సిన పరిహారాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ సమయం ఖర్చులు అధికంగా ఉంటాయి. వ్యక్తిగత విషయాల కొరకు, కుటుంబ అవసరాల కొరకు, ప్రయాణాల కొరకు ధనమును ఖర్చు చేస్తారు. వాక్స్థానంలో కేతువు ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, గొడవలు అధికంగా ఉంటాయి. ఆహార విషయాల యందు శ్రద్ధ చాలా వహించాలి. పనుల యందు చికాకులు అధికమయ్యే సూచనలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి. కర్కాటక రాశి వారికి 2025 సంవత్సరంలో కోపము, ఆవేశము వంటి పెరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. శాంతంగా వ్యవహరించడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఈ కర్కాటక రాశి వారికి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో ఈ రాశి వారికి కంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోని భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా కనిపిస్తుందండి. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ కూడా తిరిగి పొందవచ్చు. దీంతోపాటు మీ గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం కారణంగా మీరు ప్రతి రంగంలో విజయం సాధిస్తారు. మీ ఆదాయం పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రేమ జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు కొన్ని వివాహ ప్రతిపాదనలు కూడా రావచ్చు. కర్కాటక రాశి వారి ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో మీరు చాలా సహనంతో ఉండాలి. అప్పుడే మీరు సంబంధాలను బలోపేతం చేసుకోగలుగుతారు. మీ భాగస్వామితో ఆనందంగా కాలాన్ని గడిపి అవకాశాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి. మీ తర్వాత గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశం కనిపిస్తోంది.
వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారి కొత్త ఏడాదిలో అనేక రంగాల్లో శుభ ఫలితాలను పొందుతారు. మీరు కొందరు వ్యక్తుల సహాయంతో పెద్ద ఆర్డర్ లేదా పెద్ద ప్రాజెక్టులు కూడా పొందవచ్చు. దీంతో పాటుగా మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడం వలన మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉంది. గురుడు 12వ స్థానం నుండి రవాణా చేయడం వల్ల ఈ రాశి వారికి కొత్త అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏడాది చివరిలో మీకు పెట్టిన పెట్టుబడుల నుండి మంచి ప్రయోజనాలు పొందుతారు. శనిదేవుడి ఆశీస్సులతో మీ వ్యాపారం కూడా మెరుగవుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు అనేవి కనిపిస్తాయి. ఈ రాశి వారి కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఈ రాశి నుండి శనిదేవుడు 8వ స్థానం నుండి సంచారం చేసే సమయంలో కొన్ని విమర్శలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు కొంచెం ఒత్తిడి, అలసట తదితర సమస్యలు అధికంగా ఉంటాయి. గురుడు మే మాసం తర్వాత మెరుగుపడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ సమయంలో ఒత్తిడి తగ్గించేందుకు ప్రయత్నం చేస్తే మంచి జరుగుతుంది. చూసారు కదండి, ఈ కర్కాటక రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాల గురించి కూడా క్లియర్గా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. కర్కాటక రాశి రాశిచక్రంలో 4వ రాశి. ఈ రాశి చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. టకటగా నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఆలోచనలు వీరికి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా సమస్యలను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరికి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం అయితే ఈ రాశి వారికి ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరించడం వల్ల మానసిక సంఘర్షణలు అన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఈ రాశి వారు అందరి చేత గౌరవింపబడేవారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితాన్ని గడుపుతారు. ధనంతరం అదే వీరి వద్దకు వచ్చి చేరుతుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యం వీరి ముఖంలో కనపడుతూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషము వెళ్ళి విరుస్తుంది. మరికొంతకాలము విషాదము, నిరాశ, దిగులుతూ కలుగుతూ ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం అధికంగా ఉంటాయి. అయితే దీని ఎందుకు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలను సైతం ఇట్టే పసిగట్టేసే సూచనలు కూడా వీరి జీవితంలో ఉన్నాయండి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.